నమస్కారం, గెస్ట్ అవర్కి స్వాగతం. హోమియో అనగానే ప్రతి ఒక్కరికి ఇది దీర్ఘకాలిక సమస్యలకు మాత్రమే ఒక పరిష్కారం అనుకుంటుంటారు. అలా కాకుండా ప్రతి సమస్యకి హోమియోలో పరిష్కారం ఉందని, సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా హోమియో మందు ద్వారా తగ్గించవచ్చని చెప్తున్నారు డాక్టర్ గంగాధర్ గారు. డాక్టర్ గంగాధర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు హోమియోపతి ప్రాక్టీషనర్గా ఉన్నారు. హోమియో ఇంపార్టెన్స్ ఏంటి, అసలు హోమియో పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? హోమియో అనేది కొన్ని వందల ఏళ్ల క్రితమే పుట్టడం జరిగిందండి జర్మనీలో. డాక్టర్ శామ్యూల్ హాన్మన్ గారు దీన్ని ఇంటర్వ్యూ చేశారు వాళ్ళకి. ఇది వచ్చిన తర్వాత జర్మనీలో డెవలప్ అయింది, ఆ తర్వాత అమెరికాలో, ఆ తర్వాత యూరోప్లో బాగా డెవలప్ అయింది. ఆ తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ కలకత్తాలో ఇంటర్వ్యూ చేశారు ఈ హోమియోపతి సిస్టమ్ని. అక్కడ బాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పటికీ కలకత్తాలో మోస్ట్ ఎమినెంట్ హోమియో డాక్టర్స్ అనే వాళ్ళందరూ కలకత్తాలో ఉన్నారు. ఆ తర్వాత కలకత్తా నుంచి నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ మొత్తం ఇండియా వైడ్ స్ప్రెడ్ అయింది. దీన్ని ఫస్ట్ మెడికల్ సిస్టమ్ అనే దానికన్నా కూడా ఫస్ట్ ఈ జనరల్ ప్రాక్టీషనర్స్గా కొంతమంది ఔత్సాహీలు ఉంటారు చూడండి, లైక్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ, అదర్ కొంతమంది దాని ఫస్ట్ ఎఫెక్ట్స్ ఫీల్ అయిన వాళ్ళు, ఎస్ దీనిలో చాలా ఉంది అన్న ఫీలింగ్ వచ్చి దాంతో దీన్ని నెమ్మదిగా వాళ్ళు స్టడీ చేయడం మొదలుపెట్టి పుస్తకాలు తీసుకొని, ఆ తర్వాత వీళ్ళు కామన్ మ్యాన్కి వాళ్ళ తెలిసిన సర్కిల్స్లో ఇవ్వడం, ఆ తర్వాత దీంట్లో మిరాక్యులస్ కొన్ని క్యూర్స్ రావడం, సో దాని మీద ఇంకా నమ్మకం పెరగడం, ఆ తర్వాత నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఎట్ దిస్ మూమెంట్ ఇది ఆలోపతి, హోమియోపతి, ఆయుర్వేద ఇవన్నీ ఒక స్టేజ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ వచ్చే స్టేజ్కి వచ్చిందండి. నేను 97లో మెడిసిన్ అయిపోయేసరికి ఆ టైంలో నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా అన్ని రకాల వైద్యాలు చూపించుకునేసి లాస్ట్ రిసార్ట్కి ఎవరో చెప్పుకుంటారు ఇక్కడ హోమియోలో అయితే బాగుంటుందని దీని ట్రీట్మెంట్ అని చెప్పేసి, ఆ తర్వాత నా దగ్గర రావడము అన్ని రిపోర్ట్లు అన్నీ పట్టుకొని వచ్చేసి మీరు ఇంకా లాస్ట్ ఒక ట్రై చేద్దామండి అని చెప్పేసి వచ్చేవాళ్ళు ఎక్కువ. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలకి హోమియో మందునే వాళ్ళు పరమావధిగా ఎంచుకుంటారు. కారణం ఏంటండి దానికి? దీర్ఘకాలిక సమస్య అంటే ఇప్పుడు ఆలోపతి ఉందండి. ఆలోపతిలో మనకు ఒక బ్యాక్టీరియా ఉంది, ఒక ఇన్ఫెక్షన్ ఉంది పర్టికులర్, సో ఆ రీజన్కి ట్రీట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఫిజియలాజికల్ కండిషన్స్లో వచ్చిన వాటిలో ఏం చేస్తారంటే లైక్ డయాబెటీస్లో వచ్చే చేంజెస్, లైక్ కోలిథియాసిస్ అంటాం, గాల్ స్టోన్స్ అంటాం, ఇటువంటి వాటికి, ఆ తర్వాత బీపీ, వీటంటికి జస్ట్ మెయింటెనెన్స్ డ్రగ్స్ ఉంటాయి. దీనిలో వచ్చేసి బాడీలో వచ్చే చేంజెస్, బాడీలో ఏదైనా ఇప్పుడు గాల్ స్టోన్స్ అనేది వస్తుంది. గాల్ స్టోన్స్ అని ఎందుకు వస్తుంది, కిడ్నీలో స్టోన్స్ అని ఎందుకు వస్తాయి, కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ క్రిస్టలాయిడ్స్, కొలాయిడ్స్ అని చెప్పేసి ఉంటాయండి, లిక్విడ్స్, సాల్వెంట్స్, సొల్యూట్స్. వీటి మధ్య ఒక పర్టికులర్ రేషియో ఉండాలి, ప్రపోర్షన్ ఉండాలి. ఆ ప్రపోర్షన్ మధ్య డిఫరెన్స్ వచ్చింది అన్నప్పుడు ఈ ప్రిస్టేట్ అవుతుంది. లైక్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకునేసి అందులో సాల్ట్ వేస్తూ పోయామనుకోండి, కొంతసేపటికి ఏమైపోతుంది, దాని శాచురేషన్ పాయింట్ దాటిపోయిన తర్వాత కొంచెం సెడిమెంట్ అవుతుంది. సేమ్ వే కిడ్నీస్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ లివర్లో కానీ ఏమైపోతుంటే అది ఆ ఫార్మ్ అవుతూ వచ్చినప్పుడు ఆ ఒక పర్టికులర్ రేషియో మారిపోయినప్పుడు ఏమైపోతుందంటే ఈ సాల్వెంట్స్ ఎక్కువైపోయేసి ఈ పిగ్మెంట్స్ అనమాట, బైల్స్ ఇవి, ఆ తర్వాత కిడ్నీస్ వచ్చేసి ఈ సాల్ట్స్ ఇవన్నీ సెడిమెంట్ అయిపోతాయి. సెడిమెంట్ అయిపోయి రన్ అంటే చిన్న స్టోన్ నుంచి పెద్దగా ఫామ్ అవడం మొదలవుతాయి అనమాట. సో అది బాడీలో వస్తున్న ఫిజియలాజికల్ చేంజెస్. ఆ రేషియో అనేది బాడీ మెయింటైన్ చేసుకోవాలి, అది మెయింటైన్ చేయట్లేదు. ఆ చేంజెస్ వల్ల ఈ ఫార్మ్ అవుతున్నాయి. సో ఆ చేంజెస్ని కనుక మనం కరెక్ట్ చేయగలిగితే ఈ స్టోన్స్ కరిగిపోవడం జరుగుతుంది, ఒకసారి బయటకు వచ్చేయడం జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఫామ్ కాకుండా చేయడం జరుగుతుంది. అది ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారంటే ఆపరేట్ చేయడం, గాల్ స్టోన్స్ అనేసరికి ఆపరేట్ చేసి తీసేయడం గాల్ బ్లాడర్ను, ఆ తర్వాత కిడ్నీ స్టోన్స్ అనేసరికి ఒకసారి బ్రేక్ చేయడం, లిథోట్రిప్సీ అని చేస్తారనమాట. సో ఈ ప్రొసెస్ చేయడం అనేది జరుగుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి అంటే జస్ట్ బేసిక్గా బాడీలో వస్తున్న చేంజెస్ కాన్షియస్ అనాలిసిస్ చేసుకొని, ఆ తర్వాత ఫిజియలాజికల్ చేంజెస్ని అనలైజ్ చేసుకొని, ఆ తర్వాత దానివల్ల వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ అనలైజ్ చేసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం నెమ్మదిగా అది ఆ టెండెన్సీ మారిపోయేసి ఆ స్టోన్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏదైనా డిసీజ్ అయినా సరే 4 స్టేజ్లో డెవలప్ అవుతుందండి. ఫస్ట్ సెన్సేషన్స్లో చేంజెస్ వస్తాయి. మనకు ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది, హార్ట్ కొట్టుకోవడం మనకు తెలియదు, బేసిక్ మనం ఫీల్గా, కానీ హార్ట్ కొట్టుకోవడం మనకు తెలుస్తుందంటే ఏంటి, పాల్పిటేషన్స్, ఏదో ప్రాబ్లం ఉంది. ఎస్, దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం. మనం ఊపిరి తీసుకున్నాం, మనకు అన్కాన్షియస్గా న్యాచురల్గా జరిగిపోయే ప్రాసెస్ అది. కానీ మనం ఊపిరి తీసుకున్నామనే సంగతి తెలుస్తుంది అనుకోండి, అదేంటి
సో దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం. సో దట్స్ ది బిగినింగ్. సెన్సేషన్స్ అనేది బిగినింగ్ అనమాట ఏ ప్రాబ్లంకైనా కానీ. నెక్స్ట్ దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఫిజియలాజికల్గా మార్పులు వస్తాయి అనమాట. ఫిజియలాజికల్ అంటే బాడీలో ఏం డిసీజ్ ఏం డెవలప్ కాదు, బట్ మార్పులు అనేది డెవలప్ అవుతుంది. లైక్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్, గాల్ స్టోన్స్ విషయంలో చెప్పాను మీకు. ఏంటి ఆ రేషియో అనేది మారుతూ రావడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము స్టోన్స్ అనేది సెడిమెంటేషన్ ఎక్కువ వేసి అది స్టోన్స్గా ఫార్మేషన్ అవ్వడం జరుగుతుందని చెప్పాను. సో ఇది ఫిజియలాజికల్ చేంజెస్. అదే నెక్స్ట్ స్టోన్స్ ఫార్మ్ అవుతుంది. స్టోన్స్ ఫార్మ్ చేసి లోకలైజ్ ఇన్ఫెక్షన్ డెవలప్ కావడము, ఆ తర్వాత దానివల్ల అది బ్లాక్ చేసి కిడ్నీస్ని బ్లాక్ చేసి లోపల హైడ్రోనెఫ్రైటిస్ డెవలప్ అయ్యి కిడ్నీస్ వాపు చేసి ఆ తర్వాత లోపల ఇన్ఫెక్షన్ పైలోనెఫ్రైటిస్ డెవలప్ కావడం, డిఫరెంట్ కైండ్స్. ఇది పెథలాజికల్ చేంజెస్. నెక్స్ట్ 4th స్టేజ్ ఏంటి, స్ట్రక్చరల్ చేంజెస్ అనమాట. అంటే స్ట్రక్చరల్ చేంజ్ అంటే డ్యామేజ్ అయిపోవడం, అది పూర్తిగా అంటే పనికిరాని స్టేజ్కి వెళ్ళిపోవడం అనమాట. సో ఈ 4 స్టేజ్లో ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది అనమాట. హోమియోపతి అనేది వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ నుంచి ఈ సెన్సేషన్లో వస్తున్న మార్పుల దగ్గర నుంచి ఫైనల్ స్టేజ్ వరకు స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చేంత వరకు ట్రీట్ చేయడమే జరుగుతుంది. ఆలోపతి దగ్గరకు వచ్చేసరికి అంటే ఈ సమ్ పర్టికులర్ ఇన్ఫెక్షన్, ఈ పర్టికులర్ ప్రాబ్లం, ఈ బ్యాక్టీరియా ఉంది, ఈ వైరస్ ఉంది అన్నప్పుడు ట్రీట్ చేయడమే జరుగుతుంది. ముఖ్యంగా హోమియో మందుల్లో పాత రోగాలు తిరగబెడతాయి అని చెప్పే ఒక ఇది ఉంది, అది అపోహ లేకపోతే కరెక్టే అని అంటారా? అది లేదండి, పాత రోగాలు తిరగబెడతాయంటే మీరు చాలా ఎక్కువ అయ్యి ఆ జబ్బు అగ్రవేషన్, హోమియోపతికి అగ్రవేషన్ అంటారు. అగ్రవేషన్ అని చెప్పేసి అంటారు అనమాట. అగ్రవేషన్ అనేది ఏం లేదండి, అగ్రవేషన్ అనేది ఒక అపోహ అనమాట, కొంతమంది క్రియేట్ చేయడం. ఇట్లా ఇదైపోతుంది, ఎక్కువైపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది, తేడా అయిపోతుంది అని చెప్పేసి. సో అటువంటిది ఏమి ఉండదండి. సో మనకు పర్టికులర్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక 30 పవర్లు ఇవ్వాలి, 30 పవర్లు ఇస్తే సరిపోతుంది ఆ మెడిసిన్ అన్నప్పుడు ఏంటి ఒకసారి 200 పవర్లు ఇవ్వడం జరుగుతుంది. 200 పవర్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మార్పు అనేది కనిపిస్తుంది, కొద్దిగా దగ్గు వస్తుంది. దగ్గు వస్తున్నప్పుడు కొంచెం ఏదో ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతుంది అనమాట. దట్స్ ఎ గుడ్ ఇండికేషన్ బేసికల్గా. ఆ తర్వాత ఇది ఇంకా కొన్ని అపోహలు ఎట్లా ఉంటాయంటే మీది స్లో ట్రీట్మెంట్, చాలా కాలం పడుతుంది, అంత టైం మనం వెయిట్ చేయలేము అంటే నేను అది చెప్తూ వచ్చాను నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పేసి. అప్పుడు 80% కేసు అందరి దగ్గర ట్రీట్మెంట్ చూపించుకునేసి లాస్ట్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఓన్లీ 20% పేషెంట్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు, బాగా క్లోజ్గా నా మీద నమ్మకున్న వాళ్ళు సర్కిల్లో వీళ్ళు వచ్చేవాళ్ళు. ఏది ప్రాబ్లం స్టార్ట్ కాగానే వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే ఇప్పుడు 80% డైరెక్ట్గా వచ్చేస్తున్నారు పేషెంట్స్, వాళ్ళ ప్రాబ్లం స్టార్ట్ కాగానే వచ్చేస్తా ఉన్నారు. పాతకాలంలో ఏమైందంటే ఈ విధంగా 80% పేషెంట్స్ అన్ని చూపించుకొని రావడం వల్ల ఏమైంది, అది రోగం ఆల్మోస్ట్ ముదిరిపోయిన స్టేజ్లో ఉంటుంది. ముదిరిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటి నెమ్మదిగా అంత క్రానిక్ డిసీజ్, అంత డీప్ సీటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది తగ్గించడానికి కూడా కొంత టైం పడుతుంది డెఫినెట్గా. సో అందువల్ల ఏంటి ఇది లాంగ్ ట్రీట్మెంట్, చాలా టైం పడుతుంది అన్న అపోహ అనేది డెవలప్ అయింది అనమాట. హోమియో అంటే మనిషిని స్వభావాల వారీగా విభజించి లేకపోతే మానసిక స్థితిని అంచనా వేసి ట్రీట్మెంట్ చేస్తారు, మనిషి స్థితిని గమనిస్తారని అంటుంటారు కదా. అవునండి, ఫేస్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు ఏ విధంగా అప్రోచ్ అవుతారు, ఎవరు ఏ విధమైన అప్రోచ్ ప్రిఫర్ చేస్తారు, వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ థియరిటికల్ నాలెడ్జ్, వీటన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి మనం సబ్జెక్ట్ మీద విపరీతమైన బాగా అనాలిసిస్, బాగా నాలెడ్జ్ ఉండాలన్నమాట, అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ తర్వాత దాని ఫిలాసఫీ, డిఫరెంట్ ఫిలాసఫీ, సెట్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీని బాగా అర్థం చేసుకోవాలి. లైక్ ఒక ప్రాబ్లం తగ్గడం అనేది ఉంటుంది, దాన్ని డిఫరెంట్ వేస్లో ఏ విధంగా తగ్గితే అది కరెక్ట్ తగ్గడం, అబౌట్ అన్వర్డ్స్ అంటాం. ప్రాబ్లం ఫస్ట్ హెడ్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ తగ్గుతూ ఆ తర్వాత కిందికి ప్రాబ్లం అనేది కింద ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనమాట. విత్ ఇన్ అవుట్వర్డ్స్ అంటాం అనమాట. బాడీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ తగ్గి ఆ తర్వాత ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనమాట. మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్, లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అంటే ఫస్ట్ ఈ హార్ట్ లోపల హార్ట్ అనేది, లివర్ అనేది, బ్రెయిన్ అనేది, ఇవన్నీ మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్. వీటిలో తగ్గిన తర్వాత నెక్స్ట్ లెసర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి, మోస్ట్ రీసెంట్ ప్రాబ్లమ్స్ ఓ పీరియడ్ ఆఫ్ టైం మన ప్రాబ్లం డెవలప్ అవుతూ వస్తుంది అన్నప్పుడు మోస్ట్ రీసెంట్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ పోతుంది. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చిన ప్రాబ్లమ్స్ లాస్ట్లో తగ్గుతాయి అనమాట. ఇది ఈ పద్ధతిలో తగ్గుతున్నప్పుడే మనం కరెక్ట్గా క్యూర్ అని చెప్పగలుగుతాం. అదర్వైజ్ ఏ విధంగా మామూలు తగ్గుతూ వచ్చిందంటే సపరేషన్ అన్నారు. సపరేషన్ అంటే ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం. సపరేషన్ ఇప్పుడు రోగం తగ్గడంలో కూడా 3 వేస్ ఉంటాయండి. ఒకటి సపరేషన్, ఇంకోటి పాలియేషన్, ఇంకోటి క్యూర్. సపరేషన్ అంటే ఏంటి, మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని తగ్గించామనుకోండి. ఇప్పుడు రుమాటిజం ఉంది, రుమాటిజాన్ని సపరేట్ చేసాం, ఏదో మెడిసిన్ సపరేట్ చేసామనుకోండి,
అది వేరే ఆర్గాన్స్లో వేరే రకమైన డిసీజ్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ రుమాటిక్ తగ్గించినప్పుడు ఆస్తమా రావచ్చు, హార్ట్ ప్రాబ్లం డెవలప్ కావచ్చు. ఇన్ డిఫరెంట్ వేస్లో అది మళ్ళీ ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. ఇక్కడ దొక్కేయడం వల్ల ఇంకో చోట సర్ఫేస్ అయింది. ఇప్పుడు చర్మ రోగాలు పైన ప్రొడ్యూస్ అయినాయా లేకపోతే లోపల ఏదో రీజన్ ఉంటుందా దానికి? అంటే పైన మనం మందు రాస్తే బయట తగ్గిపోయే అవకాశం ఉంటుంది. స్కిన్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఇట్స్ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లం అనమాట. శరీరం లోపల ఉన్న ప్రాబ్లంని బయట స్కిన్ అనేది ఎక్స్పోజ్ చేస్తుంది, బయట సబ్టివాడ్ కనిపిస్తుంది. ఇట్స్ టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ అనమాట. అంతేగాని ఏదో ఆయింట్మెంట్ రాసేస్తే లోపల ప్రాబ్లం అది దాన్ని ఆయింట్మెంట్ రాసి సపరేట్ చేయడం వల్ల ఏంటి లోపల ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ బాగా సపరేట్ చేసినప్పుడు ఆస్మెటిక్ అలర్జిక్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయండి. ఓకే. స్కిన్ కి మనకి ఇంకా మీకు డీప్ ఇండికేషన్ చెప్పాలంటే మన పుట్టేడు ఫలదీకరణం జరుగుతుంది కండి. శుక్రకణము అండం ఫలదీకరణం అయిన తర్వాత ఫస్ట్ సింగిల్ సెల్ లేయర్, నెక్స్ట్ మల్టిపుల్ సెల్స్ తయారైన తర్వాత 3 layers లో ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్ లో ఆ 3 layers లో ఎక్టోడెర్మ్, మిసోడెర్మ్, ఎండోడెర్మ్ అని చెప్పేసి 3 layers ఉంటాయి. ఒక్కో లేయర్ నుంచి కొన్ని ఆర్గాన్స్ తయారవుతా ఉంటాయి. ఇప్పుడు స్కిన్ ఇండికేషన్ చూస్తే ఈ ఎక్టోడెర్మ్ అని అయితే ఉందో బయట ఉన్న ఫస్ట్ లేయర్, ఆ లేయర్ నుంచి స్కిన్ తయారవుతుంది, ఇంకోటి బ్రెయిన్ తయారవుతుంది. ఓకే. సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ న్యూరోఫైబ్రోమిటిస్ అంటాం మనం. స్కిన్ మీద కనిపిస్తుంది కానీ యాక్చువల్ ప్రాబ్లం బ్రెయిన్. సో ఇదనమాట. సో స్కిన్కి బ్రెయిన్కి అంత లింక్ ఉందన్నమాట. సో బాడీ లోపల ఆర్గాన్స్కి, సో బాడీలో లోపల వస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని స్కిన్ మీద మనకు కనిపిస్తుంది అనమాట. అందుకని బాడీ టోటల్ చూడడం అనేది జరుగుతుంది. ఓకే. ఒక మనిషి మానసిక స్థితిని అంచనా వేసి దాని ఆధారంగా మందులు ఇస్తారంటారు హోమియోపతిలో. అవునండి. అది ఎంతవరకు కరెక్ట్? అవునండి. మనిషి మానసిక స్థితినే మన మైండ్ ఉందండి. మన మైండ్ బాడీ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లైక్ మనం ఉన్నాము, మనం బాగా ఆకలి మీద కూర్చొని తింటున్నాం, విపరీతమైన ఆకలితో ఉన్నాం, అసలు ఆగలేని పరిస్థితి. అంత ఆకలి మీద మనం అన్నం తింటున్నప్పుడు సడన్గా ఏం జరిగింది, ఒక న్యూస్ ఏదో వచ్చింది, ఎవరికో మనం బాగా కావాల్సిన వాళ్ళకి ప్రాబ్లం అయింది అని చెప్పేసి ఇది చనిపోయారు. సమ్ సాడ్ న్యూస్, వెరీ సాడ్ న్యూస్. అంత ఆకలి మీద తింటున్న వాళ్ళం కూడా నోట్లో పెట్టుకున్న ముద్ద కూడా నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది, ఆ ముద్ద గొంతు దిగదు. అది బలవంతంగా దించాలని ట్రై చేసినా కూడా వామిటింగ్ అయిపోతుంది. మైండ్ ఇంపాక్ట్ అంత ఉంటుంది. లైక్ మీరు ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక యంగ్స్టర్ టీనేజర్, ఆ అబ్బాయి చేసి